నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఏపీలో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆయన నైజం గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఇలాంటివి కాదు. ఆయన ఏకంగా ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని చెల్లిని చంపించేస్తారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని. ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు ఈ టైంలో? అసలు ఎవరు ఆ మంత్రి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఏపీలో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం గురించి, ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని చంపించేస్తారు అనేసి అన్నారు. ఎవరా మంత్రి? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? అసలు చంపించేస్తాడు అని చెప్పినా ఓకే, కొంత సౌమ్యంగా చెప్పినట్టు అనిపిస్తుంది. విజయమ్మని షర్మిల గారిని చంపేస్తాడు జగను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు మంత్రి. ఎవరో మంత్రి? ఎన్ఎండి ఫరూక్ గారు, రాయలసీమ సీనియర్ పొలిటీషియన్, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయా. ఎందుకు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది? ఒక మంత్రి హోదాలో సీనియర్ పొలిటీషియన్ ఉన్నట్టు ఎన్ఎండి ఫరూక్ గారు ఆయన ఈ కామెంట్ చేశారనంటే ఇన్ఫర్మేషన్ లేకుండా చేసి ఉండరు అనేటువంటి అభిప్రాయం నాకుంది. అందుకే ఆశ్చర్యపోయా, ఏంటి ఇలా అని ఆలోచిస్తే తర్వాత నాకు గొడ్డలి గురించి ఆయన కొడాలి నాని గారు మాట్లాడారు వారం క్రితం. గొడ్డల పార్టీ అంటున్నారు. అవును, మాది గొడ్డల పార్టీయే, పరశురాముడి చేతిలో గొడ్డలి అని చెప్పేసి అన్నారు. అనగానే సోషల్ మీడియాలో ఇంకొకళ్ళు వచ్చారు, ఒక ఆధ్యాత్మికవేత్త. పరశురాముడి చేతిలో గొడ్డలేంటి? తల్లిని చంపాడు పరశురాముడు. అవును, అంటే తల్లిని చంపుతాడు అంటే విజయమ్మని చంపుతాడా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకో పోస్ట్ వచ్చింది. అవి నాకు గుర్తొచ్చినాయి ఈయన చెప్పింది విన్నాక, ఎన్ఎండి ఫరూక్ గారు చెప్పిన తర్వాత. అంటే అలా చెప్పారా, లేకపోతే నిజంగా సీరియస్గా ఏమైనా వాళ్ళిద్దరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ వచ్చేలాగా ఈయన మాట్లాడారు. మామూలుగానే ఎలక్షన్ ముందు ఆవిడ ఎక్కడికో అమెరికాకు వెళ్ళటం, తర్వాత దాని మీద రకరకాల గాసిప్స్ అన్నీ వచ్చాయి కదా. ప్లస్ ఈ మధ్యకాలంలో దూరంగా ఉండడం, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ రావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకాలజీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. సరే, వాటిని అయితే నేను నమ్మను, పూర్తిగా అయితే నమ్మను. ఎందుకు నమ్మను అంటే, నాకు 2019 ఎన్నికలకు ముందు 1-to-1 మాట్లాడటానికి ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ లాగా గుర్తించి ఒక 10 మందిని పిలిచారు. 10 మందిని పిలిస్తే నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళాను. ఆ రోజు ఆయన 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రకు పోయే ముందు చాలా బాగా మాట్లాడారు. నేనేమనుకున్నానంటే, ఆయన మాట్లాడిన మాటలను బట్టి డెఫినెట్గా ఈయనకి ఒక విజన్ ఉంది. అంటే విజన్ మీన్స్ ఒక రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్ని మార్చేటువంటి కసి కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మీడియా, కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవినీతి రహిత పాలన, నీతివంతమైన పాలన, పారదర్శకమైనటువంటి పాలన అందించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు భావించినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఆ రోజు వెళ్ళారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఇన్వైట్ చేస్తే నేను ఆ రోజున ఒక ఛానల్కి నేను హెడ్గా ఉన్నా. నన్ను కూడా పిలిచి వెళ్ళాను. ఆయన మాటలు విన్నప్పుడు నాకు అలా అనిపించింది. సరే, నేను అదే హోప్స్ తోటి ఉన్నాను. నేను 2019 ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నీతివంతమైన పాలన అందిస్తాను, నాకు 100 రోజులు టైం ఇవ్వండి అని అన్నారు ఆయన. నాకు 100 days టైం ఇవ్వండి, నేను నీతివంతమైన పాలన అందిస్తానని అంటే, ఏదైతే మనకు పాదయాత్ర పోయే ముందు చెప్పారో అది చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నారని చెప్పేసి అనుకున్నా. 100 రోజుల తర్వాత మద్యపాన నిషేధం తీసేసి మొత్తం మందుల షాపులు పెట్టారు. గవర్నమెంటే మందుల షాపులు నడిపిస్తుందని. తర్వాత క్యాష్ వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇక తర్వాత పరిపాలన గురించి మనకు తెలిసిందే. 2024 దాకా ఏం పరిపాలన నడిచిందో ఏంటో అనేది మన అందరికీ తెలిసిందే. లాస్ట్కి నా ఇంటికి కూడా పోలీసులు పంపించారు ఆయన. సరే, ఆయన పంపించారు, ఆయనకి తెలుసు, ఆయన పరోక్షంలో మొత్తానికి పంపించారు. చేసింది ఏమీ లేదు. మళ్ళా
నా అభిప్రాయం నేను వ్యక్తం చేయడమే తప్పు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని భావప్రకటన స్వేచ్ఛ లేదు కదా అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత. సరే అదంతా పక్కన పెడితే బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది కదా 2019 ఎలక్షన్లో. అది జరిగినప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత కోడికత్తి వైజాగ్లో, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీద వేసేసి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన పరిపాలన సాగించారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మీద అని చెప్పి ఆయన అన్నారు. అంతకుముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. తర్వాత ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నారు. సరే ఆ కేసుకు సంబంధించి విచారణ ఏం జరిగింది, ఏంటి, సాక్షులు ఏమైపోయారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన చెల్లెలే కదా సునీతారెడ్డి గారు, ఆవిడేమంటున్నారు, చంపినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు, నీకు తెలీదా అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. షర్మిలా గారు ఏమంటున్నారు, పొలిటికల్ మటర్ ఇది ప్యూర్గా, ఇంట్లో వాళ్ళు చేసింది అని చెప్పి అంటున్నారు. అదే కదా గొడ్డలి అని ఇచ్చింది, అక్కడి నుంచే కదా గొడ్డలి వచ్చింది. మరి ఈ గొడ్డలి తీసుకొని చంపినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు అని అంటే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరిని కూడా చంపేస్తారు అనేది ఫరూక్ గారు చెప్తున్నారు. ఎందుకు, తల్లిని చెల్లిని ఆస్తి కోసం చంపేస్తారు అని అంటాడు ఫరూక్ గారు. అమాన్ అన్నారు. అంటే మీరు అంటుంటే నాకు ఒక ఘటన గుర్తుకొచ్చింది సార్. అప్పట్లో విజయమ్మ గారి మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి వార్త వచ్చింది. కారు 2 టైర్లు పంచర్ అవడం. ఒకేసారి ఎలా అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంది ఆలోచించారు. ఇవన్నీ బేస్ చేసుకుని అంటున్నారు అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫరూక్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని అంటే ఇప్పుడు అలాంటి సంఘటనలన్నింటినీ కూడా రివీల్ చేసుకుంటే మరి ఈయన చెప్పింది ఆ కోణంలో కనపడుతుంది కదా అనేటువంటి భావన కలుగుతుంది కదా సహజంగా. ఇప్పుడు ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఫ్రెషర్ కాదు, అందులోనూ రాయలసీమ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆస్తి కోసం తల్లిని చెల్లిని చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇవాళ పేపర్లో వచ్చింది, నేను ఆ పేపర్లో చూసి నేను ఆశ్చర్యపోయా. కానీ సార్ డబ్బు కోసం అంటే డబ్బు కోసం చంపేస్తాడని మనం అనుకోవచ్చు. రాష్ట్రాన్ని దోచుకున్నాడు, రైట్, ఇన్ని దోపిడీలు దౌర్జన్యాలు చేశాడు, ఓకే. కానీ మరీ అంతకు దిగజారిపోతాడా కోర్టులు కేసుల వరకు అంటే? ఓకే, అది డౌట్, అది క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మరి నేషనల్ లా ట్రిబ్యునల్లో విజయమ్మ గారి మీద కోర్టు కేసు చేశారు కదా, కోర్టు లాగి ఇప్పుడు విజయమ్మ గారి ఇప్పుడు షర్మిల గారికి వీళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆ ఎంఓయూ నాకు అప్పుడు ప్రేమ ఉంది చెల్లెల మీద, తర్వాత నాకు చెల్లెల మీద ప్రేమ పోయింది, ఆ ఎంఓయూ చల్లదు అని చెప్పేసి కోర్టులో వేశారు కదా. విజయమ్మ గారేమో ఆ ఎంఓయూ ప్రకారం ఆస్తులు పంపకం కావాలని చెప్పి విజయమ్మ గారు అంటున్నారు కదా. మరి విజయమ్మ గారి మీద కోర్టుకు వెళ్ళారు కదా, తల్లి మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఇప్పుడు తల్లి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఫరూక్ గారు ఆ నిర్ణయానికి కూర్చుంటారేమో. కానీ ఒక మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి సీనియర్ పొలిటీషియన్, ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కనుక దర్యాప్తు సంస్థలకు చూపించాలి, దర్యాప్తు సంస్థలకు ఇన్ఫార్మ్ చేయాలి, నిఘా వ్యవస్థలకి ఇన్ఫార్మ్ చేయాలి. బట్ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే అసలు డైరెక్ట్గా ఇచ్చారు, విజయమ్మ గారిని షర్మిల గారిని ఆస్తి కోసం జగన్మోహన్ రెడ్డి చంపేస్తారనేది స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇవాళ పేపర్లో వచ్చింది, నేను చదివాను. మరి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలి. తెలియజేయకుండా ఈయన స్టేట్మెంట్ ఇవ్వటం అని అంటే ఇలాంటివి మరి చదివే వాళ్ళు ఇప్పుడు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఉండి ఉంటుంది, లేకపోతే ఎందుకు అంటాడు అనేది నాకున్న భావన ఆయన మీద. సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఫరూక్ గారు చెప్పింది ఎటువైపు టర్న్ అవుద్దా కానీ ఈ పాలిటిక్స్లో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు. బట్ ఆస్తి గొడవలు అయితే నడుస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకుని బహుశా చెప్పుకుంటారేమో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.